అనురూప్ రెడ్డికి స్వగ్రామంలో అశ్రు నయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కవాడిపల్లి గ్రామానికి చెందిన 23 ఏళ్ల అనురూప్ రెడ్డి భౌతికాయం ఈ రోజు ఉదయం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని అనంతరం స్వగ్రామానికి తరలించారు. అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో సెవాన్ నదిలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడిన అనురూప్ రెడ్డి చివరకు తాను నీటిలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవటం అందరినీ కలిచివేసింది. అనురూప్ రెడ్డి అసాధారణ ధైర్య సాహసాలను కొనియాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని పంపించి ఆయన త్యాగం తెలంగాణకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు అనురూప్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులతో నిరంతరం సమన్వయం చేశారు. ఇక స్వగ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రంగారెడ్డి, మందుల సామేల్ తదితరులు పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.